ఒక హీరోగా బాగా ఎదగబెట్టాలని చెప్పి ప్రోత్సహిస్తూ వెనకున్నటువంటి వాళ్ళ అబ్బాయిలైతేమి, అలాగే మా ఆర్వీఆర్ స్నేహితులంటే ఎలా ఉండాలనే దానికి ఇది నిదర్శనం. ఒక స్నేహితుడిని పుష్ చేసేదానికి లీడ్ చేసేటటువంటి వెంకటేశ్వరరావు గురించి మాట్లాడాలి. అలాగే మా గంట ఏదైతేమి అందరూ చేరి మంచిగా సంజీవిని సెలెక్ట్ చేసుకోవటం అనేది మంచి పరిణామం. శివ ప్రతి సినిమా ఫస్ట్ సినిమా దగ్గర నుంచి క్లాపులు నేను అశోక్ మేము రెగ్యులర్గా పర్మనెంట్ అయ్యాము. జెన్యూన్గా చెప్పాలంటే సినిమా దినదినాభివృద్ధి చెందినట్టు ఆయన ఒక్కో సినిమాకి స్టెప్స్ పెంచుకుంటూ పొజిషన్ పెంచుకుంటూ అలానే క్యాస్టింగ్ వైజ్ బాగా బెటర్ చేసుకుంటూ కమర్షియల్ సినిమాల్లోకి బాగా లీడ్ చేస్తున్నాడు. డెఫినెట్ శివశంకర్ మీకు ఈ సినిమా పెద్ద లీడ్ అవ్వద్దనని నా నమ్మకం. ఒక ప్యాషన్తో ఎప్పుడు బ్రహ్మాండమైన సినిమా చేయాలి అని చెప్పి గతంలో అప్పట్లో ఒకడు ఉండేవాడు కాడి నుంచి చూసుకుంటే ప్రతిదీ అక్కడ ఒకడు ఉండేవాడు. అది కూడా మంచి సినిమా బాగా చేశారు. సో ఇప్పుడు మేకోడి సంజీవ్ గారు అంటే ఎడిటింగ్ ఈయనే చేశారు. సరే, అప్పుడు కొంచెం ల్యాగులు ఉంటే ల్యాగులది నేను కొంచెం ఎడిటింగ్ చేశాను నేను అప్పుడు. సో అది పర్ఫెక్ట్గా వచ్చింది. దాని తర్వాత మన సంజీవ్ పర్ఫెక్ట్ ప్లాన్తో ఒక ప్రొడ్యూసర్కి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా చేస్తాడు. తను ఒక నిరంతర శ్రామికుడిలాగా పనిచేస్తాడు. ఇటు కన్నడ సినిమా చేసినా ఇటు తెలుగు సినిమా చేసినా అది చేస్తాడు. ఇక ఈయన శివ గారికి అయితే అసలు ఆ తాపత్రయం కానీ అసలు ఆ ప్యాషన్ కానీ అది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇవాళ రాఘవరెడ్డి ఒక టైటిల్, దాంట్లో మల్టీ డైమెన్షన్స్ అంటే రకరకాలు, ఒక యాక్షన్ ఉంది, ఫ్యాక్షన్ ఉంది, మళ్ళీ ఒక లవ్ స్టోరీ ఉంది, తర్వాత దాంట్లో ఒక మళ్ళీ ఫ్యామిలీ స్టోరీ ఉంది. అన్నీ అంటే కళ్ళ కలిపి ప్రేక్షకులకు ఏది కావాలనుకుంటే అది. ఒక పక్క నుంచి ఇటు వైఫ్తో ఉంటూ అటు మళ్ళా సైలెంట్గా వాళ్ళని చంపేయటం వీళ్ళని చంపేయటం ఇవన్నీ కూడా కమర్షియల్ ఫార్ములాలు. అన్ని కమర్షియల్ ఫార్ములాస్తో చూసుకుని పర్ఫెక్ట్గా శివగారు ప్లాన్ చేశారు. డెఫినెట్గా ఈ రాఘవరెడ్డి మనం చూసుకుంటే ఒక సమరసింహారెడ్డి కానీ, ఒక వీరసింహారెడ్డి కానీ, ఒక ఇంద్రసేనారెడ్డి కానీ, ఇట్లా చూసుకుంటా భరతసింహారెడ్డి కానీ, చెన్నకేశ్వరరెడ్డి కానీ అన్నీ ఆడిన సూపర్ హిట్లో డెఫినెట్గా ఈ రాఘవరెడ్డి కూడా సూపర్ హిట్ అయ్యి జనవరి 5 ఒక అద్భుతమైన డేటు. డెఫినెట్గా గులేపకాళ్ళు కదా ఎన్టీ రామారావు ఆశీస్సులు, అందరి ఆశీస్సులతో ఇది అతి పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మా రాఘవరెడ్డి మూవీ టీంని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అలాగే మా హీరో గారు ఎనర్జీ చూశారు, హీరో గారితో 2 సినిమాలు చేశాను. సో తప్పకుండా ఈ రాఘవరెడ్డి బెస్ట్ సినిమా అవుతుంది సార్. సో మీతో జర్నీ చేయాలి. అలాగే మా డైరెక్టర్ గారు మల్టీ స్టార్ అనమాట. ఆయన యాక్ట్ చేయగలరు, యాక్ట్ చేసి చూపించగలరు, రైటర్గా రాయగలరు, పాటలు పాడగలరు, ప్రొడ్యూసర్ కూడా చేయగలడు. సో బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలడు అనమాట. మనకు ఒక ప్రొడ్యూసర్గా మనకు ఎంత బడ్జెట్లో ఏం కావాలన్నది దాన్ని బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలడు. సో మా యోగి అన్నకు ప్రతి సినిమాలో వేషాలు ఇస్తున్నాడు సార్. మాకు కూడా మీతో జర్నీ చేయాలి, మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను సార్. పాత్రికేయ మిత్రులకి, ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళు, మీ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు అన్నయ్య సి కళ్యాణ్ గారు, ఇప్పుడు మా బావగారు అయ్యారు అశోక్ కుమార్ గారు, ఆయన సీనియర్ ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్, నా ప్రొడ్యూసర్ వెంకటేశ్వరరావు గారు, రావుల వెంకటేశ్వరరావు గారు, రావుల గిరిధర్ గారు, నా కో ఆర్టిస్ట్ యోగి నేను 2 సినిమాల్లో షేర్ చేసుకున్నాం. ఫస్ట్ రాఘవరెడ్డి అయిన తర్వాత ఆదిపురంలో కూడా మేమిద్దరం స్క్రీన్ షేర్ చేసుకున్నాం. అదే విజయభాస్కర్ కూడా ఇప్పుడు ఈ సినిమాలో రాఘవరెడ్డిలో మంచి క్యారెక్టర్ చేశాడు. మణిశంకర్లో కూడా మేమిద్దరం స్క్రీన్ షేర్ చేసుకున్నాం. సో అట్లాగే మా డిఎస్ రావు గారు పార్ట్ 2లో కూడా ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన కోసం ఆయన పార్ట్ 2 దూయాలని. ఎందుకంటే ఇది హిట్ అయితే తప్పకుండా ఇది ఒక ఏంటంటే జస్ట్ గోడచారి సిరీస్ లాగా తీయొచ్చు. ఇది డిఫరెంట్ కేసులు తీసుకుని డిఫరెంట్గా సాల్వ్ చేసుకుంటూ పోవచ్చు. సో మాకు మొదటి నుంచి సి కళ్యాణ్ గారు, ఇందాక ఆయన చెప్పినట్టు అశోక్ కుమార్ గారు మా ఇంటి పూజారులాగా మాతో కొబ్బరికాయ కొట్టించి గుమ్మడికాయ కొట్టించేదాకా అంటుంటారు. అదేవిధంగా సినిమాని అక్కడ కూడా సినిమాని అయితే మేము కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచే రిలీజ్ చేసాము.
సో అక్కడే నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ రోజున మేము గర్వంగా చెప్పుకునేది అంటే మేము సినిమా తీయగలం, రిలీజ్ చేయగలం. మా ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తున్నాం సినిమా. ఇది మోర్ దాన్ 200 హాల్స్ మేము ఆఫీస్ నుంచే బుక్ చేసాం. సో ఆయన నేర్పించిన విద్య మాకు ఇట్లా ఇమీడియట్గా మేము కూడా దాన్ని లైన్లోకి తీసుకొచ్చాం. మీ అందరి సహకారం ఉండాలి. ఈ జనవరి 5th రిలీజ్ అయ్యే సినిమా మీ అందరి సహకారంతో ప్రజల్లోకి వెళ్ళి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to Please do subscribe to. Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.